Hello everyone, welcome to Uncontent. Today our topic is chapter 8 organic chemistry, some basic principles and techniques. ఓకేనా ఈ చాప్టర్ నుంచి మనకి ఈ ఎపిసోడ్ లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే స్టడీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, సింపుల్ గా. ఓకేనా, అంటే కార్బన్ కాంపౌండ్స్ ని స్టడీ చేయడాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. ఓకేనా, వై కార్బన్ ఈజ్ స్పెషల్? కార్బన్ ఎందుకు స్పెషల్? కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ టెట్రావాలెంట్. కార్బన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూడండి, 1s2 2s2 2p2. ఓకేనా, ఇది అవుటర్ ఆర్బిటల్. ఓకేనా, ఇందులో ఎస్లో 2 ఉంటాయి, పిలో కూడా 2 ఉంటాయి. ఓకేనా, ఇది ఎక్సైటెడ్ స్టేట్లో ఇలా ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తే 4 బాండ్స్, అందుకనే దీన్ని టెట్రావాలెంట్ అంటాం. ఓకేనా, ఈ కార్బన్ చైన్స్ రింగ్స్ కూడా ఫామ్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ వల్ల, బికాస్ ఆఫ్ దిస్, మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్. ఓకేనా, ఈ కార్బన్ కు ఉండే ఈ స్పెషాలిటీ వలన ఏం చేస్తుంది? మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది ఫామ్ చేయగలదు, అందుకనే ఇది స్పెషల్. క్లియర్? టైప్స్ ఆఫ్ బాండ్స్. బాండ్స్ మనం కెమికల్ బాండింగ్ లో చూసాం. సిగ్మా బాండ్, పై బాండ్. సిగ్మా బాండ్ ఫార్మ్డ్ బై హెడ్ ఆన్ ఓవర్లాప్, చెప్పాను కదా. సిగ్మా బాండ్ హెడ్ ఆన్ ఓవర్లాప్ తో ఫామ్ అవుద్ది. ఇది స్ట్రాంగ్ బాండ్. ఇంకా ఫస్ట్ ఫార్మ్డ్ బాండ్ ఇదే, ఫస్ట్ ఇదే ఫామ్ అవుద్ది. అదే పై బాండ్ ఇలా, ఓకేనా, సైడ్ వైజ్ ఓవర్లాప్ జరుగుద్ది. ఓకే, పై బాండ్ ఫార్మ్డ్ బై సైడ్ వైజ్ ఓవర్లాప్. వీకర్ దెన్ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ కంటే ఇది వీక్ ఉంటుంది. ఫార్మ్డ్ ఆఫ్టర్ సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయిన తర్వాత 5 బాండ్ ఫామ్ అవుద్ది. అంటే ఏ బి అనే ఆటం ఉంటే ఈ రెండింటి మధ్యన ఒక బాండ్ ఫామ్ అవుతే ఆ ఫస్ట్ బాండ్ ఏమవుద్ది? సిగ్మా బాండే అవుద్ది. ఏబి మధ్యన 2 బాండ్స్ ఉంటే అందులో ఫస్ట్ ఫామ్ అయింది సిగ్మా బాండ్ అవుద్ది, నెక్స్ట్ ఫామ్ అయింది పై బాండ్ అవుద్ది. ఒకవేళ ఏబి మధ్యన 3 బాండ్స్ ఉంటే అందులో ఫస్ట్ ఫామ్ అయిన సిగ్మా బాండ్, తరువాత 2 కూడా పై బాండ్స్ అవుతాయి. ఓకేనా, అంటే చూడండి, డబుల్ బాండ్ ఉందనుకో అందులో ఒక సిగ్మా బాండ్ ఒక పై బాండ్ ఉంటుంది. అదే ట్రిపుల్ బాండ్ ఉందనుకో అందులో ఒక సిగ్మా బాండ్ మిగిలినవి పై బాండ్స్ ఉంటాయి. సో వీటి గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇవి మీకు తెలిసిందే. ఓకేనా, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డెఫినేషన్ అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ ఉంది కదా, దీంట్లో ఈ కార్బన్ చైన్కి చివర క్లోరిన్ ఉంది. ఈ క్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్, అంటే ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ కార్బన్ చైన్ని ఏం చేస్తుందంటే, ఇక్కడున్న ఎలక్ట్రాన్ డెన్సిటీని, అంటే ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీని క్లోరిన్ అనేది అట్రాక్ట్ చేస్తుంటుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్ ఉంది కాబట్టి. ఈ ఎలక్ట్రాన్ని ఇది అట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ కొంచెం ఇటువైపు వెళ్ళడం వల్ల, అంటే ఇటువైపు వెళ్ళడం వల్ల ఏమవుద్ది? ఇక్కడ లైట్గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, ఎలక్ట్రాన్స్ అటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి, అంటే కొంచెమే ఆ అట్రాక్షన్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. మనం ఆ కొంచెం పాజిటివ్ ఛార్జ్ని ఎలా చూపిస్తాం అంటే పార్షియల్లీ పాజిటివ్ అంటాం, దాన్ని డెల్టాతో చూపిస్తాం. ఓకేనా, అందుకని డెల్టా ప్లస్ చూపించాను. ఇప్పుడు ఇది పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? ఈ మాలిక్యూల్ ఈ పక్కన ఉన్న మాలిక్యూల్ నుంచి కొంచెం ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తుంది, కొంచెం, దీనికంటే తక్కువ. సో ఇది కూడా పార్షియల్లీ పాజిటివ్ అవుద్ది. దీనికంటే ఇది కొంచెం ఇంకా తక్కువ అనమాట. ఇక్కడ ఒక డెల్టా పెట్టాను, ఇక్కడ 2 డెల్టాలు పెట్టాను కదా, 2 అంటే ఎక్కువ అని కాదు, ఇంకా తక్కువ అని అర్థం. ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేస్తుంటుంది. అంటే ఎక్కడ ఇది విత్డ్రా చేయడం వల్ల, అంటే ఒక చైన్లో అది లాగడం వలన, అంటే క్లోరిన్ ఒకసారి ఇలా లాగడం వలన మిగతా చైన్ అంతా కొంచెం 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 అలా లాక్కుంటూ వెళ్ళింది. ఒక వేవ్ లాగా. మన నీటిలో ఏదైనా ఒక ఆబ్స్టాకిల్ వేసినప్పుడు ఒక వేవ్ ఇలా ఇలా వెళ్తుంటుంది కదా ముందుకి, ఆ నెక్స్ట్ వేవ్ అలా చివరికి వెళ్ళేసరికి ముందున్నంత ఉండదు ఆ వేవ్. సో అలాగే ఇక్కడ ఇది లాగడం వలన ఆ ఇంపాక్ట్ ఎలా ఎలా వెళ్ళేసరికి తగ్గుద్ది. ఓకేనా, సో ఇది ఏం చేసింది? క్లోరిన్ ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసింది, అటువైపు లాగింది. ఇలా లాగడం వల్ల ఎలక్ట్రాన్లు అనేవి ఎలా వెళ్ళి, ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఈ బాండ్స్ ఉన్నాయి కదా, సిగ్మా బాండ్, ఈ సిగ్మా బాండ్ ద్వారా షిఫ్ట్ అయ్యాయి. సో ఈ ఫినామినాన్ని అంటే పర్మనెంట్ షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ సిగ్మా బాండ్.
ఈ ఎలక్ట్రాన్స్ సిగ్మా బాండ్ ద్వారా పర్మనెంట్గా షిఫ్ట్ అవ్వడం వలన జరిగే ఆ ఫినామినన్ ఏమంటాం ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, ఇది ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసే గ్రూప్. ఒక డొనేట్ చేసే గ్రూప్ ఉందనుకో, ఓకేనా, ఇప్పుడు ఇది పాజిటివ్. ఓకేనా, ఇదేం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్లు ఇటువైపు పుష్ చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగిద్ది కదా, ఓకేనా, పార్షియల్గా. అదేం చేస్తుంది, ఇది కొంచెం ఇటువైపు పుష్ చేస్తుంది, ఇక్కడ ఇంకా కొంచెం పార్షియల్గా పెరిగిద్ది. ఇది ఇలా. ఓకేనా, కంటిన్యూ చైన్ మొత్తం ఉండదు, అప్ టు కొంతవరకు ఉంటుంది అది ఆ ఇంపాక్ట్. ఆ తర్వాత అలా అలా తగ్గిపోతుంటుంది. విత్డ్రా చేస్తే ఈ ఇంపాక్ట్, డొనేట్ చేసే గ్రూప్ ఉంటే ఈ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ని మనం ఏమంటాం, ఇండక్టివ్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా, పర్మనెంట్ షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ సిగ్మా బాండ్స్. ఓకేనా, టైప్స్ మైనస్ ఐ ఎఫెక్ట్ ప్లస్ ఐ ఎఫెక్ట్. మైనస్ ఐ ఎఫెక్ట్ని ఎప్పుడు అంటామంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇగో ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్స్ విత్డ్రాయింగ్ జరిగితే అప్పుడు మైనస్ ఐ ఎఫెక్ట్ అంటాం. మైనస్ ఐని ఎందుకు అన్నామంటే ఎలక్ట్రాన్ని, ఇది చైన్, ఇది కార్బన్ చైన్. కార్బన్ చైన్ నుంచి ఎలక్ట్రాన్ని ఏం చేసింది, విత్డ్రా చేసింది. ఈ మైనస్ ఐ ఎఫెక్ట్ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే ఇది ఎలక్ట్రాన్ విత్డ్రా చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అవుద్ది. దేని డెన్సిటీ, క్లోరిన్ది కాదు, ఈ కార్బన్ చైన్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమైంది, ఇటువైపు విత్డ్రా చేయడం వల్ల ఈ డెన్సిటీ తగ్గింది. ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్. చైన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా, అలాగే ప్లస్ ఐ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్. ఇది ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, చైన్ మొత్తానికి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ చైన్కి. ఓకేనా, కార్బన్ చైన్కి. ఎగ్జాంపుల్ మైనస్ ఐ గ్రూప్స్ ఏంటంటే NO2, Cl, COOH ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకేనా, అలాగే ప్లస్ ఐ గ్రూప్స్ ఏమొస్తాయి, CH3, C2H5 ఏంటివి, ఆల్కైల్ గ్రూప్స్ ఇవన్నీ. ఓకేనా, ఇది అంటే ఏమిటి, ఎలక్ట్రాన్ డొనేట్ చేసే గ్రూప్స్. ఎగ్జాంపుల్ కంపేర్ స్టెబిలిటీ. స్టెబిలిటీ కంపేర్ చేస్తే ఆల్కైల్ గ్రూప్లో ఈ ఆల్కైల్ గ్రూప్ మనకి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఇంకా ఎక్కువ, అంటే ఇక్కడ చూడండి కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ఆల్కైల్, ఇది ఆల్కైల్. ఓకేనా, సో ఒకసారి ఇది ఎలా అంటే ఇక్కడ ఇది ఒక కార్బన్ ఉందనుకో. ఓకేనా, ఇట్లా పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాం, ఇది డొనేట్ చేస్తుంది. అదే రీప్లేస్ అయిందనుకో హెచ్తో ఇంకొక CH3, ఇదేమవుద్ది, దీన్ని మనం ఏమంటాం ప్రైమరీ. ఓకేనా, అదే ఇంకొక CH3 రీప్లేస్ అయిందనుకో దీన్ని ఏమంటాం సెకండరీ అంటాం. ఇంకొక CH3 అంటే హెచ్తో రీప్లేస్ అయింది, దీన్ని ఏమంటాం టెర్షరీ అంటాం. అంటే మనకి ప్రైమరీ ఫస్ట్ ఏమీ లేనప్పుడు ఏముంటుంది, హెచ్ హెచ్ హెచ్. ఓకేనా, ఇప్పుడు ఒక పాజిటివ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇంకా CH3 ఉందనుకో, ఈహెచ్ ఈసీ ఉంది, ఇక్కడ ఈసీ ఉంది. సో రెండు ఎక్కువ కదా, అంటే ఇంకా యాడ్ అయ్యింది కదా, ఎక్కువ వచ్చాయి. ఇక్కడో కార్బన్, ఇక్కడో కార్బన్, ఇంకా డొనేషన్ ఎక్కువ అవుద్ది. ఇంకా ఇంకొక CH3 ఉందనుకో, ఇంకా ఏమవుద్ది, ఇంకా డొనేషన్ ఎక్కువ అవుద్ది. ఇంకొక CH3 వచ్చిందనుకో, ఇంకా డొనేషన్ ఎక్కువ అవుద్ది. అంటే అలా అప్పుడు డొనేషన్ ఎక్కువైతే ఏమవుతుంటుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంటుంది. అందుకనే ఇక్కడ కంపారిటివ్లో చూడండి, CH3 దాని తర్వాత C2H5, ఇంకా దానికన్నా ఎక్కువ టెర్షరీ, సెకండరీ కంటే ఎక్కువ టెర్షరీ. చెప్పాను కదా, ఇది టెర్షరీ, ఇది. ఓకేనా, అంటే ఈ గ్రూప్స్ పెరిగే కొద్దీ, ఈ డొనేషన్ గ్రూప్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్ కూడా ఎక్కువ డొనేట్ చేస్తాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువ పెరుగుద్ది. ఆ ఆర్డర్లో చూసుకుంటే CH3 కంటే C2H5, దీనికంటే సెకండరీ కంటే టెర్షరీ అనేది ఎక్కువ డొనేట్ చేస్తుంది, ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఓకేనా, టెంపరీ షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియేజెంట్. రియేజెంట్స్ తెలుసు కదా మనకి, అవి రియాక్షన్లో హెల్ప్ అవుతుంటాయి. అంటే ఒక రియాక్టెంట్, అదే మనకి రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ చేస్తుంటారు రియేజెంట్స్. ఒక రియేజెంట్ యూజ్ చేస్తే ఆ రియేజెంట్ నుంచి H+ రిలీజ్ అయిందనుకో, అంటే ఒక HCl రియేజెంట్, దాంట్లో H+ రిలీజ్ అయిందనుకో, అంటే ఈ మాలిక్యూల్ని బ్రేక్ చేయడానికి ఈ రియేజెంట్ వచ్చి ఇక్కడ అటాక్ ఇచ్చిందనుకో, CH2 దగ్గర అటాక్ ఇచ్చినప్పుడు అంటే ఏంటి, బాండ్ బ్రేక్ అవ్వాలి. ఈ బ్రేక్ అయినప్పుడు ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఇటువైపే షిఫ్ట్ అయ్యాయి అనుకో, C వైపే, అంటే ఎటువైపు అయితే ఇది అటాక్ ఇచ్చిందో అటువైపే షిఫ్ట్ అయ్యాయి అనుకో. ఇప్పుడు ఇలా షిఫ్ట్ అవ్వడాన్ని, ఓకేనా, ఈ షిఫ్ట్ అయ్యే ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకేనా, అంటే ఎప్పుడు జరుగుతుంది, ఇది టెంపరీగా జరుగుద్ది. షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రియేజెంట్. ఒక రియేజెంట్ ఉన్నప్పుడు అది అటాక్ ఇచ్చినప్పుడు, ఆ బాండ్ బ్రేక్ అయినప్పుడు
ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ బాండ్ బ్రేక్ అయ్యి కార్బన్ వైపు షిఫ్ట్ అవుతాయి. అలా షిఫ్ట్ అవ్వడాన్ని ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఇది 2 టైప్స్. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇటువైపు షిఫ్ట్ అయ్యాయి, ఇటైతే అటాక్ ఇచ్చింది అటువైపు, అలా అవ్వచ్చు. లేదా ఇంకో రియేజెంట్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చింది, ఇక్కడ అటాక్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇటువైపు షిఫ్ట్ అయ్యాయి, ఆపోజిట్ అంటే ఏవే, ఇటేమో టువర్డ్స్, ఇటేమో ఏవే షిఫ్ట్ అయ్యాయి. ఇలా ఈ 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. వాటిని ఏమంటామంటే ప్లస్ ఐ ఎఫెక్ట్ అని మైనస్ ఐ ఎఫెక్ట్ అని అంటాం. ప్లస్ ఐ ఎఫెక్ట్ అని ఎప్పుడు అంటామంటే ఎలక్ట్రాన్స్ చూడండి, ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ టువర్డ్స్ రియేజెంట్ ఎటువైపు అయితే అటాక్ ఇచ్చిందో అటువైపు ఎలక్ట్రాన్స్ కానీ షిఫ్ట్ అయితే దాన్ని ప్లస్ ఐ ఎఫెక్ట్ అని, ప్లస్ ఈ ఎఫెక్ట్ అని అంటాం. సారీ, ఐ కాదు, ఈ. ఇదైతే మైనస్ ఈ ఎఫెక్ట్ అని అంటాం. చూడండి, ఇటువైపు అవే ఫ్రమ్ ద రియేజెంట్కి ఆపోజిట్లో కానీ అవి షిఫ్ట్ అయితే దాన్ని మైనస్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇందులో కీ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ ఇన్ మల్టిపుల్ బాండ్స్, ఇలా మల్టిపుల్ బాండ్స్ ఉన్నప్పుడే జరుగుద్ది. ఓకేనా? అలాగే ఇది టెంపరీ ఎఫెక్ట్, పర్మనెంట్. ఇది మాత్రం పర్మనెంట్, ఇది మాత్రం టెంపరీ ఎఫెక్ట్. ఓకేనా? PYQs. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ C2H4. C2H4 ఎలా ఉంటుంది? 2 Cలు 4 Hలు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. సిగ్మా బాండ్స్ అడిగారు కాబట్టి 1 2 3 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇందులో 1 సిగ్మా బాండ్. సో మొత్తం ఎన్ని? 5 సిగ్మా బాండ్స్. స్ట్రాంగెస్ట్ బాండ్ ఈజ్ చెప్పుకున్నాం కదా, సిగ్మా బాండ్. విచ్ షోస్ మైనస్ ఐ ఎఫెక్ట్, NO2. ఇది పాజిటివ్ తెలుసు కదా. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ పర్మనెంట్, టెంపరీ, నో చేంజ్ అని అన్న. టెంపరీ. రెజొనెన్స్ అంటే రెజొనెన్స్ ఈజ్ నథింగ్ బట్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఏ మాలిక్యూల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్ట్రక్చర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంజిన్ ఉందనుకో, బెంజిన్ స్ట్రక్చర్ ఇది, ఇదిగో ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి ఇక్కడ 3 చోట్ల. ఓకేనా? కానీ ఇలాగే ఉండకుండా ఏమవుద్దంటే ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుద్ది, ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది, ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుద్ది, అది ఇలా ఫామ్ అవుద్ది. అంటే ఇది ఫస్ట్ ఫామ్, ఇది సెకండ్ ఫామ్. ఈ 2 కూడా ఉంటాయి, ఈ 2 ఫామ్స్ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఈ 2 ఎగ్జిస్టెన్స్లో ఉండడం వల్ల అది స్టేబుల్గా ఉంటుంది, మోర్ స్టేబుల్గా. చూడండి, 2 ఒకేలా ఉంటాయి. సో ఇలా అంటే మల్టిపుల్ బాండ్స్, మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా? సో రెజొనెన్స్లో ఏం జరుగుద్ది? డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి డీలోకలైజ్ అవుతాయి. అలా అవ్వడం వల్ల బాండ్ అనేది ఇంకో దగ్గర ఫామ్ అవుద్ది. మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ అలాగే కనిపిస్తుంది మనకి, ఆ రిజెంబులెన్సే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్. ఓకేనా? సో ఈ రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అంటే ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఏదంటే ఇదేం చెప్తామా, ఇంకెందుకని హైబ్రిడ్ చేసి టోటల్ అంటే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో హైబ్రిడ్ చేసి ఈ రెండింటిని ఇలా చూపిస్తాం. ఓకేనా? అంటే ఇలా బాండ్ చేంజ్ అవుతూ ఉంటుందని ఇలా హైబ్రిడ్ స్ట్రక్చర్లో చూపిస్తాం. అంటే ఈ రెండింటికి బదులుగా ఇది. ఓకేనా? సో ఇప్పుడేంటి రెజొనెన్స్ అంటే ఆ డీలోకలైజేషన్ ఎలక్ట్రాన్స్ వల్ల మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతుంటాయి. ఓకేనా? దానివల్ల స్టెబిలిటీ వస్తుంది. ఇందులో రూల్స్ ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ కెన్ మూవ్, ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓకేనా? నాట్ ఆటమ్స్ ఏమి మూవ్ అవ్వవు, ఆటమ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటాయి. యాక్చువల్ స్ట్రక్చర్ అంటే యాక్చువల్ మనం చూపించాల్సిన స్ట్రక్చర్ హైబ్రిడ్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్స్. ఇదొక స్ట్రక్చర్, ఇదొక స్ట్రక్చర్, ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ చూపించుకున్నాం. ఇది యాక్చువల్ స్ట్రక్చర్. ఓకేనా? సో స్టెబిలిటీ ఇంక్రీజెస్, దీనివల్ల ఏమవుద్ది? స్టెబిలిటీ ఇంక్రీజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఎందుకు స్టెబిలిటీ వస్తుంది అంటే మీకు జస్ట్ ఇమాజిన్ అవ్వడానికి, ఇప్పుడు ఒక వీల్ ఉందనుకో, అంటే మామూలు సైకిల్ వీల్ కానీ బైక్ వీల్ కానీ మనం ఇలా పట్టుకొని ఇలా ఒక సర్ఫేస్ మీద పెడితే వీల్ అటు ఇటు పడిపోద్ది, అంటే ఎయిదర్ సైడ్. ఓకేనా? అదే ఆ వీల్ని మనం రొటేట్ చేసి వదిలేమనుకో, అది ఎటు పడకుండా వెళ్తుంటుంది. ఈవెన్ బైక్ కూడా అలాగే. అంటే ఏంటి? అది ఆ మూమెంట్లో ఉండడం వల్ల స్టేబుల్గా ఉండగలుగుతుంది, అంటే ఎటువైపు పడిపోకుండా. అది అలాగో ఇది అలాగా. ఓకేనా? అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి? ఇది దీనిలాగే సిమిలర్గా ఉంటుంది, అంటే రెజొనెన్స్ లాగే. డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? సో దీన్నే నో బాండ్ రెజొనెన్స్ అంటారు. ఎందుకంటారు చెప్తా. సో డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ అన్నారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ కార్బన్ ఉంది కదా, ఇది ఆల్ఫా కార్బన్ అంటాం. ఏదైతే మనకి గ్రూప్తో అటాచ్ అయి ఉంటుందో, అంటే ఫంక్షనల్ గ్రూప్తో అటాచ్ అయి ఉంటుందో ఆ కార్బన్ పక్కన ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అని, దానికి ఉండే హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. ఈ ఆల్ఫా హైడ్రోజన్కి దీనికి మధ్యన ఈ బాండ్ ఏంటి? సిగ్మా బాండే కదా. ఓకేనా?
ఈ సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి ఏమవుద్ది, ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది, షిఫ్ట్ అయ్యి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. ఓకేనా. సో ఇలా అంటే ఇప్పుడు ఈ హైడ్రోజనే కాదు, ఇవన్నీ 3 కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ కాబట్టి మూడిట్లో ఏదైనా ఇలా షిఫ్ట్ అవ్వచ్చు, ఎనీ వన్ ఇలా షిఫ్ట్ అవుతాయి. ఇలా ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏమై డీలోకలైజ్ అయ్యి ఇక్కడ బాండ్ ఫామ్ చేసాయి కదా. ఇదేంటిది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, తెలుసు కదా, అన్సాచురేటెడ్ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇలా షిఫ్ట్ అవుద్ది. ఎక్కడ జరుగుద్ది హైపర్ కాంజుగేషన్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లోనా లేదా కార్బోక్యాటియన్స్లో కూడా ఇదే ఫినామినా. అంటే ఇలా ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఈ హైడ్రోజన్ అనేది ఇలా ఉండిపోద్ది, మళ్ళీ అది అటు నుంచి ఇటు కూడా షిఫ్ట్ అవుద్ది. ఓకేనా, అంటే రెజొనెన్స్ టైపే. మళ్ళీ చూడండి ఇక్కడ కార్బోక్యాటియన్ ఇందులో తీసుకోండి మనం. కార్బోక్యాటియన్ అంటే తెలుసు కదా, ఏదైనా ఇది బాండ్ క్లీవేజ్లో మీకు అర్థమవుద్ది. ఒక బాండ్ బ్రేక్ అయినప్పుడు అంటే ఒక చైన్లో ఉన్న బాండ్ బ్రేక్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అంటే అటువైపు కొన్ని ఇటువైపు కొన్ని. అలా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్ వచ్చింది అంటే ఇక్కడ ఒక బాండ్ ఉండేది ఇంతకుముందు, ఇది బ్రేక్ అయింది, ఇలా ఇది ఏర్పడినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ ఏర్పడింది అనుకో కార్బన్ మీద. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దీన్ని కార్బోక్యాటియన్ అంటాం. ఓకేనా. అదే దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే కార్బానియన్ అంటాం. అదే దీని మీద సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటే ఫ్రీ రాడికల్ అంటాం. ఇప్పుడు ఇది కార్బోక్యాటియన్. ఈ సందర్భంలో కూడా ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి సిగ్మా బాండ్ బ్రేక్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవ్వచ్చు. సో ఇదేనా అవ్వచ్చు, ఇదేనా అవ్వచ్చు, మూడిట్లో ఏదైనా సరే ఆల్ఫా హైడ్రోజన్ నుంచి. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ రాడికల్లో కూడా ఇక్కడ కూడా ఇలా బ్రేక్ అయ్యి ఇలా. ఓకే, మరి దీంతో బాండ్ ఫామ్ చేయాలి కదా, ఇది ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ కదా, అంటే ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటు అట్రాక్ట్ అవుతాయి కదా, అందుకనే బాండ్ ఫామ్ అవుద్ది. ఓకేనా. ఇలా జరిగినప్పుడు అంటే ఈ 3 సందర్భాల్లో ఏంటి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అప్పుడు లేదా కార్బోక్యాటియన్ అప్పుడు ఫ్రీ రాడికల్, ఇలాంటి సందర్భాల్లో డీలోకలైజేషన్ ఆఫ్ సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్ అలా జరిగితే ఆ ఫినామినాన్ని మనం హైపర్ కాంజుగేషన్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఇలా జరిగినప్పుడు చూడండి, ఇక్కడ మరి బాండ్ లేదు, ఇక్కడ బాండ్ పోయి ఇక్కడ బాండ్ వచ్చింది, ఇక్కడ కూడా అంటే ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ మరి బాండ్ ఉండదు హైడ్రోజన్తో. సో ఇక్కడ ఏంటి, రెజొనెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాండ్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ బాండ్ ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ మాత్రం బాండింగ్లోనే ఉంటాను. ఇవన్నీ చూడండి, స్ట్రక్చర్ ఏమి బాండింగ్లో ఉంటాను, ఇక్కడ ఏమి ఆటమ్స్ ఏమి డిస్కనెక్ట్ అవ్వట్లే. సో అందుకని ఇక్కడ బాండింగ్ ఉండట్లేదు కాబట్టి నో బాండ్ రెజొనెన్స్, ఈ రెజొనెన్స్ లాగా ఉంది బట్ నో బాండ్ కాబట్టి నో బాండ్ రెజొనెన్స్ అని అంటాం. ఓకేనా. సో ఇది హైపర్ కాంజుగేషన్ అంటే. సో ఎఫెక్ట్ ఏంటి హైపర్ కాంజుగేషన్ వల్ల అంటే ఇంక్రీజెస్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడలాగే. ఇంకా సీన్ ఇన్ కార్బోక్యాటియన్స్ అండ్ ఆల్కిన్స్, మనం ఎక్కడ చూస్తాం, కార్బోక్యాటియన్స్లోన ఆల్కిన్స్లోన దీన్ని మనం చూస్తాం. స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఏంటంటే కార్బోక్యాటియన్, కార్బానియన్, ఫ్రీ రాడికల్, ఇవి ఇంటర్మీడియట్స్. ఓకే, రియాక్షన్స్లో. అయితే వీటి స్టెబిలిటీ ఏవి స్టేబుల్గా ఉంటాయి, వీటి స్టేబిలిటీ ఆర్డర్ ఏంటి. కార్బోక్యాటియన్ అంటే ఏంటి, కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్, ఇప్పుడే చెప్పాం కదా ఒక బాండ్ క్లీవేజ్లో మనం తెలుసుకుంటాం. కార్బన్ విత్ పాజిటివ్ ఛార్జ్ అనేది కార్బోక్యాటియన్ అంటాం. ఇదిగో ఇలా ఉంటుంది. ఓకేనా. సో దీని స్టెబిలిటీ ఎలా ఉంటుందంటే టెర్సరీకి ఎక్కువ ఉంటుంది, దానికంటే తక్కువ సెకండరీ కంటే ప్రైమరీ కంటే CH3+. ఓకేనా. ఎలా అంటే మీకు తెలుసు కదా, ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ. చూడండి, ఈ మాలిక్యూల్లో ఓకేనా CH3 ఉందా, ఈ మాలిక్యూల్లో ఒక హైడ్రోజన్ ఒక CH3తో రీప్లేస్ అయితే ఇదేంటిది ఆల్కైల్ గ్రూప్, దీంతో రీప్లేస్ అయితే దీన్ని ఏమంటాం, ప్రైమరీ కార్బోక్యాటియన్ అంటాం. ఏంటిది అంటే సింపుల్ చెప్పాలంటే ఈ కార్బన్ ఇంకొక కార్బన్తో ఒక కార్బన్తో అటాచ్ అయితే. ఓకేనా, అంటే ఈ కార్బన్ ఇంకొక కార్బన్తో అటాచ్ అయింది ప్రైమరీ. అదే ఇంకొక హైడ్రోజన్తో రీప్లేస్ అయింది అనుకో CH3, ఇప్పుడు ఈ కార్బన్ ఎన్ని కార్బన్లకు అటాచ్ అయింది, 2 కార్బన్లకు అటాచ్ అయింది సెకండరీ. ఇంకొక దీంతో కూడా రీప్లేస్ అయింది అనుకో, ఎన్ని కార్బన్లకు అటాచ్ అయింది, 1 2 3, 3 కార్బన్లకు అటాచ్ అయింది కాబట్టి ఇది టెర్సరీ. సో ఒక కార్బన్, 2 కార్బన్లు, 3 కార్బన్లు, ఇలా అటాచ్మెంట్ పెరిగినప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్సరీ అని పెట్టాం. క్లియర్. ఇక్కడ ఇవి రీప్లేస్ అవడం వల్ల ఏర్పడతాయి అవి. సో ఇప్పుడు దీని నుంచి మనం బేస్ చేసుకుని ఏది స్టేబుల్గా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఎలక్ట్రాన్ ఇదేమో పాజిటివ్గా ఉంది అంటే దీనికి ఎలక్ట్రాన్ అనేది ఎలక్ట్రాన్స్ ఇచ్చే గ్రూప్స్ ఉండాలి దగ్గరలో, ఇస్తేనే ఇది ఏమవుద్ది, స్టేబుల్ అవుద్ది. సో దీంతో చూసుకుంటే ఈ గ్రూప్ ఏంటి, CH3 అనే గ్రూప్ ఏంటి, మనకి +I ఎఫెక్ట్లో చూసాం. CH3 అనే గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఓకేనా, +I ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే ఇక్కడున్న ఈ పాజిటివ్ని ఇదేం చేస్తుంది, కొంచెం ఎలక్ట్రాన్ డొనేట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకేనా, అంటే దీంతో పోల్చుకుంటే ఇది స్టేబుల్గా ఉంటుంది, ఇది అన్స్టేబుల్. ఎప్పుడు
చార్జ్డ్ పార్టికల్ అన్స్టేబుల్. ఇక్కడ ఈ ఛార్జ్ని ఇది కొంచెం ఏం చేస్తుంటుంది, ఛార్జ్ని తగ్గిస్తుంది. అంటే ఇది కొంచెం ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల అది కొంచెం ఏమవుద్ది, స్టేబుల్ అవుద్ది. దాంతో పోల్చుకుంటే ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు కార్బన్లు, రెండు కూడా ఇవేంటివి ప్లస్ ఐ ఎఫెక్ట్ చూపిస్తాయి, రెండు డొనేట్ చేస్తాయి. అప్పుడు ఇంకా ఆ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఇక్కడ ఈ ప్లస్ ఎఫెక్ట్ ఏమవుద్ది, న్యూట్రల్ అవుద్ది. అంటే ఎలక్ట్రాన్స్ దీనికి కావాలి, ఈ రెండు డొనేట్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 3 ఉన్నాయి, ఇవి ఇంకా దీంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ దీన్ని కాంపన్సేట్ చేస్తుంటాయి. ఆ న్యూట్రలైజేషన్ అనేది పెరుగుతూ ఉందంటే ఏంటి, అది స్టేబుల్గా ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది, దానికంటే ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, అంటే ఇది అన్స్టేబుల్. ఓకేనా. సో చార్జ్డ్ పార్టికల్ ఇక్కడ కొంచెం ఈ ఎలక్ట్రాన్స్ అనే డొనేషన్ వల్ల ఇంకెక్కడ ఎక్కువ, ఇంకెక్కడ ఎక్కువ. ఆ కంటిన్యూస్ చూసుకుంటే ఐస్ట్ ఎక్కడ ఉండి ఇక్కడ. ఓకేనా. సో టెర్షరీ ఎక్కువ దానికంటే, సెకండరీ, ప్రైమరీ, CH3, ఇది ఆర్డర్. ఓకేనా. రీజన్ ఏంటి, డ్యూ టు ప్లస్ ఐ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్. ఇప్పుడు హైపర్ కాంజుగేషన్ గురించి మనం చూసాం కదా, అది. కార్బానియన్ ఇదేంటిది, నెగిటివ్ ఛార్జ్ చెప్పాను కదా, నెగిటివ్ ఛార్జ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి చూడండి, దీనికి ఇది ఆపోజిటే కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఛార్జ్కి అసలే నెగిటివ్ ఛార్జ్ ఉంది, దానికి ఇంక డొనేట్ చేసేది ఉందానికి ఏమవుద్ది. ఇప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్ అనుకో, దీనికి ఇంక ఇది డొనేట్ ఎలాగో ఇక్కడ డొనేట్ చేయదులే. డొనేట్ చేసే గ్రూప్ ఉందనుకో, ఆల్రెడీ నెగిటివ్కి ఇంక డొనేట్ చేసే గ్రూప్ ఉంటే ఏమవుద్ది, ఇంకా న్యూట్రల్ అవ్వదు. అదేమవ్వాలి, తీసుకునే గ్రూప్ ఉండాలి. అంటే దీంతో ఇదేం చేస్తుంది, డొనేట్ చేస్తుంది. ఇది కూడా డొనేట్ చేస్తుంది, ఈ రెండు కూడా డొనేట్ చేస్తాయి. ఇప్పుడు కంపారిటివ్లీ ఈ 3 డొనేట్ చేస్తాయి, ఇది అన్స్టేబుల్ అవుద్ది, ఎందుకంటే ఇవన్నీ మైనస్లు అనుకోండి. ఓకేనా. ఈ 3 ఇంకా డొనేట్ చేస్తే ఎలక్ట్రాన్స్, అక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది, ఇంకా డొనేట్ చేస్తే ఇంకా అన్స్టేబుల్ అవుద్ది. దీంతో పోల్చుకుంటే ఇదేమవుద్దంటే ఎలక్ట్రాన్స్ ఇది కొంచెం తక్కువ డొనేట్ చేస్తుంది, దీంతో పోల్చుకుంటే ఇది స్టేబుల్, దీంతో పోల్చుకుంటే ఇది ఇంకా స్టేబుల్, దీంతో పోల్చుకుంటే ఇది స్టేబుల్. ఓకేనా. అంటే ఇప్పుడు రివర్స్ వస్తుంది, ఎలక్ట్రాన్ డొనేట్ చేయకూడదు. ఈసారి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయకుండా ఉంటేనే స్టేబుల్గా ఉంటాయి. అంటే తీసుకునే ఛాన్స్ ఉండాలి, ఇంకా డొనేట్ చేయకుండా. అలా చూసుకుంటే రివర్స్ అవుద్ది. అంటే ఇది ఎక్కువ డొనేట్ చేసేది ఇంకా అన్స్టేబుల్ వచ్చేది, ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ 3 కూడా ఇంకా ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇంకా ఎలక్ట్రాన్ క్రౌడ్ ఎక్కువైపోయి న్యూట్రల్ అవుతుంది. ఓకేనా. అంటే మాలిక్యూల్ ఇంకా అన్స్టేబుల్ అయిపోద్ది. దాంతో పోల్చుకుంటే ఇది తక్కువ, దీంతో ఇంకా తక్కువ, ఇంకా తక్కువ. సో స్టెబిలిటీ అనేది ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడికి అంటే ఇటువైపు తక్కువ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇచ్చోండి ఫ్రీ రాడికల్ ఏంటి, ఫ్రీ రాడికల్ కూడా ఒక ఎలక్ట్రాన్స్ని, అంటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్, న్యూట్రల్ విత్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అంటే ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉంటుంది. దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కానీ మనం డొనేట్ చేస్తే పెయిర్ అవుద్ది. సో ఇప్పుడు ఇది ఫ్రీ రాడికల్ అనుకో, దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే న్యూట్రల్ అవుద్ది, దీనికి ఇక్కడ ఇది ఇస్తుంది, ఈ గ్రూప్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అంటే ఇది న్యూట్రల్ అవుద్ది. ఇక్కడ 2 ఉన్నాయి, రెండింటి నుంచి వస్తాయి ఎలక్ట్రాన్స్. ఫ్రీ రాడికల్ ఇలా ఉంటాయి. ఓకేనా. అంటే ఇంక ఎలక్ట్రాన్స్ ఇచ్చే గ్రూప్స్ ఉంటేనే స్ట్రాంగ్ అవుద్ది. ఏది ఇచ్చే గ్రూపు, ఇక్కడ థర్డ్కి వచ్చేసరికి ఇచ్చేది కాబట్టి, అంటే ఇదే ఎక్కువ స్ట్రాంగ్, దానికంటే ఇది తక్కువ. అంటే ఎలక్ట్రాన్స్ని ఇస్తేనే ఆ నెక్స్ట్ ఎలక్ట్రాన్తో ఇది బాండ్ పేర్, అదే మనకు బాండ్ ఫామ్ అవుద్ది. ఆ బాండ్ ఫామ్ అవడానికి ఎలక్ట్రాన్స్ ఇచ్చే గ్రూప్సే ఎక్కువ ఉండాలి. ఏవి ఇచ్చే ఇక్కడ ఎక్కువ వస్తాయి, ఇక్కడ తక్కువ. సో ఇది కూడా అది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్బోకాటయాన్, ఫ్రీ రాడికల్ రెండింటి ఆర్డర్ కూడా ఒకేలాగా ఉంటుంది. చూడండి, సేమ్ ఆర్డర్ ఉంటుంది. ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కార్బానియన్ మాత్రం దానికి రివర్స్ ఉంటుంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. క్లియర్. ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఓకేనా. ఒక కాంపౌండ్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక మాలిక్యూల్ CH3 CH2 CH2 CH3. ఓకేనా. దీని స్ట్రక్చర్ ఇదేంటిది N-బ్యూటేన్. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి మాలిక్యూల్స్, కార్బన్ 1 2 3 4, ఇక్కడ కూడా చూడండి 4 ఉంటాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 3 మొత్తం 10, ఇక్కడ కూడా 10. ఓకేనా. సో వీటి మాలిక్యులర్ ఫార్ములా C4H10 అంతే కదా, C4H10. ఇది కూడా C4H10 మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కానీ అరేంజ్మెంట్ చూడండి ఎలా ఉంది ఒకసారి. ఈ చైన్ ఎలా ఉంది, ఇదేమి ఇలా ఉంది. ఓకేనా. ఇలా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని ఐసోమెరిజం అంటాం. ఈ మాలిక్యూల్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏమంటాం, ఐసోమర్స్ అని పిలుస్తాం. ఓకేనా. మనం ట్విన్స్ అంటాం కదా, అలా ఈ రెండిట్లో ఐసోమర్స్ అంటాం. ఈ ఫినామినన్నే ఇలా ఎగ్జిస్ట్ అవ్వడాన్ని ఐసోమెరిజం అంటాం. క్లియర్. ఈ ఐసోమెరిజంలో టైప్స్ ఏంటంటే మెయిన్లీ 2 టైప్స్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం చూద్దాం.
స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఆటమ్స్ కనెక్టెడ్ డిఫరెంట్లీ, అంటే ఆటమ్స్ అనేవి డిఫరెంట్గా కనెక్ట్ అవ్వడం, అలా ఉంటే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్గా కనెక్ట్ అయ్యి ఈ ఆటమ్స్ ఎలా చైన్లో కనెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ కనెక్షన్ అనేది ఇందులో ఒకటి ఏమైంది ఇటువైపు కనెక్ట్ అయింది, అంటే ఆ కనెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంది కదా, ఇదే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్ చూడండి, ఈ టైప్స్లో CH3 ఇవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, ఆటమ్స్ అనేవి డిఫరెంట్గా కనెక్ట్ అయ్యాయి కాబట్టి. సో టైప్స్ చూద్దాం ఫస్ట్, ఓకేనా. టైప్స్లో అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో టైప్స్: చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, ఓకేనా. సో ఇందులో ఫస్ట్ది చైన్ ఐసోమెరిజం అంటే ఏంటి, డిఫరెంట్ కార్బన్ చైన్ అరేంజ్మెంట్, ఆ చైన్లో డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉండాలి. ఈ చైన్ చూడండి, ఇది చైన్ కదా, ఈ చైన్లో డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉంది, అందుకే సేమ్ ఎగ్జాంపుల్ పెట్టాం. నెక్స్ట్ పొజిషన్ ఐసోమెరిజం, చూడండి చైన్లో ఇక్కడ ఈ చైన్ ఎలా ఉంది, ఇక్కడికి వచ్చరికి ఇదే చైన్ అరేంజ్మెంట్ మారింది, డిఫరెంట్ కార్బన్ చైన్ అరేంజ్మెంట్, అలా ఉంటే చైన్ ఐసోమెరిజం అంటాం. ఇది స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఒక రకం. క్లియర్. నెక్స్ట్ పొజిషన్ ఐసోమెరిజం అంటే పొజిషన్ బేస్ చేసుకుని సేమ్ ఫంక్షనల్ గ్రూప్ డిఫరెంట్ పొజిషన్, అంటే ఒకే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది మొత్తం చైన్లో, కానీ అది దాని పొజిషన్ మారుద్ది. అంటే ఒక ఫస్ట్ కార్బన్ దగ్గర ఉందనుకో ఫంక్షనల్ గ్రూప్ 1 బ్యూటనాల్, సెకండ్ కార్బన్ దగ్గర ఉంటే 2 బ్యూటనాల్, ఓకేనా. అంటే ఫంక్షనల్ గ్రూప్ ఒకటే, ఓకేనా, కానీ అది ఉండే ప్లేస్ మారడం వల్ల మనకి 1 బ్యూటనాల్ 2 బ్యూటనాల్ అంటే రెండు వస్తాయి. ఈ రెండింటిని ఏమంటాం, పొజిషన్ ఐసోమర్స్ అని పిలుస్తాం. ఇందులో ఉండే ఫెనామినాన్ని పొజిషన్ ఐసోమెరిజం అంటాం. క్లియర్. సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, సేమ్ చైన్లో ఉంటుంది, బట్ డిఫరెంట్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, ఈథర్, చూడండి ఇది దీని ఫార్ములా, ఇది దీని ఫార్ములా సేమే, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న ఫార్ములా ఒకటే. ఇది చూడండి ఫంక్షనల్ గ్రూప్ OH, ఇక్కడ ఏంటిది, ఓకే, ఈథర్, ROR అంటారు, ఇది ఈథర్ ఫంక్షనల్ గ్రూప్, ఓకేనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ వచ్చింది, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్, ఈ మాలిక్యూల్ ఒకటే, చూడండి ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఆ మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్స్ మారిపోయాయి, ఓకేనా. ఇలా ఫామ్ అయితే ఇటు మాలిక్యులర్ స్ట్రక్చర్ ఒకటి, ఈ మాలిక్యులర్ ఫార్ములా ఒకటే, అందులో ఉన్న నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకటే, కానీ ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది చేంజ్ అయింది. ఇలా ఉంటే వీటిని ఏమంటాం, ఫంక్షనల్ ఐసోమెరిజం అంటాం. క్లియర్. నెక్స్ట్ మెటామెరిజం, ఇందులో ఏంటి, డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్. ఒక ఫంక్షనల్ గ్రూప్ తీసుకుందాం, ఇది ఇటు ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇటు ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా తీసుకుందాం ఇటు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటు ఒక, అంటే చూడండి మొత్తం ఈ మాలిక్యూల్ అంతా చూడండి, ఈ మాలిక్యూల్ అంతా చూడండి, ఈ మాలిక్యూల్లో ఏమున్నాయి, మన గ్రూప్ ఒకటే ఫంక్షనల్ గ్రూప్, కానీ ఇందులో ఈ రెండు ఉన్నాయి, ఓకేనా. ఏంటి ఇక్కడ డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్, ఈ ఆల్కైల్ గ్రూప్స్ ఎక్కడున్నవి ఒకటి కాదు, మనకేంటి ఫంక్షనల్ గ్రూప్ ఒకటే, కానీ ఈ ఫంక్షనల్ గ్రూప్కి ఎక్కడో ఒక ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎక్కడున్నవి ఎక్కడ లేవు, ఇక్కడ వేరే ఉన్నాయి, ఓకేనా. సో ఇలా ఉంటే దాన్ని మెటామెరిజం అంటాం. క్లియర్. నెక్స్ట్ స్టీరియో ఐసోమెరిజం, సెకండ్ టైప్. ఇది దీని డెఫినేషన్ అంటే ఆటమ్స్ కనెక్టెడ్ సేమ్ బట్ అరేంజ్డ్ డిఫరెంట్లీ ఇన్ స్పేస్, అంటే ఆటమ్స్ అనేది సేమ్ కనెక్ట్ అయి ఉంటాయి, స్పేస్లో చూసుకుంటే డిఫరెంట్గా అరేంజ్ అయి ఉంటాయి, 3 డైమెన్షనల్ స్పేస్ చూసుకుంటే. అందులో టైప్స్ జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. ఫస్ట్ జామెట్రికల్ ఐసోమెరిజం చూస్తే మీకు అర్థమైపోతుంది డెఫినేషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉంది చూడండి, ఎలా ఉంది, ఇది 2 కార్బన్లు ఉన్నాయి, ఈ కార్బన్కి ఒక H ఇటువైపు, ఈ కార్బన్కి CH3 అటువైపు పైన, ఇంకొక సెకండ్ కార్బన్కి ఇది ఒకటి అనుకుంటే ఇది 2, ఓకేనా. సెకండ్ కార్బన్కి వచ్చేసరికి మనకి CH3 పైన H ఇటు డౌన్వర్డ్ ఉంది, ఓకేనా. సో ఇది అప్వర్డ్, ఇది డౌన్వర్డ్ అనుకుంటే, సో ఈ డైరెక్షన్లో మనకి సెకండ్ది ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ దీనికి సిమిలర్గా ఉంటుంది. ఈ కార్బన్లో చూడండి, ఇక్కడ ఇది ఒకటో కార్బన్, ఇది రెండో కార్బన్, ఈ కార్బన్కి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ కార్బన్కి హైడ్రోజన్ CH3, ఇక్కడ కూడా చూడండి హైడ్రోజన్ CH3, సెకండ్ కార్బన్కి ఏమేమి ఉన్నాయి, హైడ్రోజన్ CH3, ఇక్కడ కూడా అవే ఉన్నాయి. మరి చేంజ్ ఏమొచ్చింది, కనెక్షన్ అనేది సేమే, చూడండి ఆటమ్స్ కనెక్టెడ్ సేమ్, ఎక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా అదే కనెక్షన్ ఉంది, కానీ ఏం చేంజ్ అయిందంటే CH3 మనకి ఏ డైరెక్షన్ ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఓకేనా, అప్ ఉంది, ఇదేమో డౌన్లో ఉంది కదా, ఈ రెండు చేంజ్ అయ్యాయి, ఇది కింద ఉంది, ఇదేమొచ్చి ఇది పైన ఉంది, చూడండి ఇక, ఓకేనా, ఆ రెండు చేంజ్ అయ్యాయి. ఈ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ సిమిలారిటీ ఏం కనిపిస్తుంది, ఓకేనా, సేమ్ స్ట్రక్చర్ ఉంది,
సేమ్ కనెక్షన్ ఉన్నాయి అంటే ఆటమ్స్ కనెక్షన్ కూడా అంతే. ఈ కార్బన్కి CH3 ఉంది, H ఉంది, అదే కార్బన్కి CH3 ఉంది, H ఉంది. కనెక్షన్లో కూడా డిఫరెన్స్ లేదు. కానీ ఈ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంది. ఆ అరేంజ్మెంట్ ఏంటి? స్పేస్లో, ఈ స్పేస్ అరేంజ్మెంట్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఇలా ఉంటే ఇప్పుడు ఈ సిమిలారిటీని, ఈ ఫినామినాన్ని ఏమంటాం మనం? జామెట్రికల్ ఐసోమెరిజం అంటాం. సో ఇదే ఇక్కడ స్టీరియో ఐసోమెరిజంలో ఇది ఒక టైప్ కాబట్టి డెఫినేషన్ అదే. ఆటమ్స్ కనెక్టెడ్ సేమ్ బట్ అరేంజ్డ్ డిఫరెంట్లీ ఇన్ స్పేస్. ఓకేనా? దీన్ని పర్టికులర్గా ఈ టైప్ని జామెట్రికల్ ఐసోమెరిజం అంటే. అంటే జామెట్రీ అంటే తెలుసు కదా, స్పేషియల్ అరేంజ్మెంట్. ఎలా? ఎందుకంటే డ్యూ టు రిస్ట్రిక్టెడ్ రొటేషన్ డబుల్ బాండ్ ఉండడం వల్లే ఇది పాసిబుల్ అవుద్ది. డబుల్ బాండ్ ఉంటే రొటేషన్ అనేది అవ్వదు. రొటేషన్ సింగిల్ బాండ్లోనే పాసిబుల్ ఉంటుంది. డబుల్ బాండ్లో ఏమవుద్దంటే బాండ్ బ్రేక్ అవుద్ది. ఈ డబుల్ బాండ్ ఉంది అనుకోండి, రొటేట్ చేసినప్పుడు ఇట్లా బాండ్ బ్రేక్ అవుద్ది. సింగిల్ బాండ్ అయితే ఎలా రొటేట్ చేసినా బాండ్ బ్రేకేజ్ అనేది ఉండదు. ఆ రిస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉండడం వల్ల, డబుల్ బాండ్ ఉండడం వల్ల ఈ జామెట్రికల్ ఐసోమెరిజం అనేది ఫామ్ అవుద్ది. స్పేషియల్ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. CH3 రెండు కూడా అంటే ఏవైతే ఈ మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ రెండు కూడా సేమ్ టైప్ మాలిక్యూల్స్. ఆ సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకే వైపు ఉన్నాయి, సేమ్ సైడ్ ఉన్నాయి. అలా ఉంటే దాన్ని సిస్ అనే సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్ అవి క్రాస్గా లేదా ఆపోజిట్ సైడ్లో ఉంటే వాటిని ట్రాన్స్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీని పేరు ఏం పేరు? దీనికి నేమ్ పెట్టాడు బ్యూటేన్, ట్యూబ్ బ్యూటేనే కదా, మరి ఇది కూడా ట్యూబ్ బ్యూటేనే. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఇది ఇలా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సిస్ అంటాం, సేమ్ సైడ్ ఉంటే. సిస్ ట్యూబ్ బ్యూటేన్ ఇవి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి సేమ్ గ్రూప్ ట్రాన్స్ బ్యూటేన్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి? ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే డ్యూ టు కైరాలిటీ. కైరాలిటీ అంటే ఒక కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే దాన్ని కైరల్ కార్బన్ అంటాం. ఓకేనా? అదే మనం అసిమెట్రిక్ కార్బన్ అని కూడా అంటాం. అంటే సేమ్గా లేకపోయి సిమెట్రిక్గా ఉండదు. చూడండి ఇప్పుడు నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, రొటేట్ ప్లేన్ పాలరైజ్డ్ లైట్ అంటే ఆప్టికల్ ఐసోమెరిజం ప్రాపర్టీస్ ఇవి. కానీ ముందు అసలు ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఇగో చూడండి, ఈ కాంపౌండ్ తీసుకోండి కదా, ఈ కాంపౌండ్ సేమ్ ఈ కాంపౌండ్ ఒకేలాగా ఉంటాయి, కార్బన్ అటాచ్మెంట్ ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు కనెక్షన్ ఒకేలా ఉండాలి. స్పేషియల్ అరేంజ్మెంట్ మారింది. ఇక్కడ COH ఎటువైపు ఉంది? రైట్ సైడ్. ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది. CH3 ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఇక్కడ రైట్ ఉంది. సో ఆ స్పేషియల్ అరేంజ్మెంట్ మారింది కాబట్టి ఇలా ఈ రేంజ్. కానీ ఈ రెండు ఇంకెలా ఉండాలి చూడండి, మిర్రర్ ఇది చూడండి ఎగ్జాక్ట్గా దీనికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది. ఇక్కడ ఇది మిర్రర్ పెడితే దీనికి ఎలాంటి ఇమేజ్ వస్తుందో అలాంటి ఇమేజ్ లాగా ఉంది. దీనికి మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుందో ఇది ఎగ్జాక్ట్గా అలా ఉంది. కానీ ఇలా ఈ కాంపౌండ్ని ఇలా తీసుకొచ్చి అంటే యాజ్ ఇట్ ఈస్ కదా ఎలా ఉందో అలా తీసుకొచ్చి ఇలా దీని మీద ప్లేస్ చేసామనుకో, ఇలా తీస్తే ఇలా ప్లేస్ చేసామనుకో, అప్పుడు CH3 వచ్చి దీని మీద ప్లేస్ అవుద్ది, COH వచ్చి ఇక్కడ ప్లేస్ అవుద్ది, H మ్యాచ్ అవుద్ది, OH మ్యాచ్ అవుద్ది. కానీ ఒక దానిపైన ఒకటి ఇలా ప్లేస్ చేసినప్పుడు అవి రెండు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వవు. అలా అవ్వకపోవడాన్ని నాన్ సూపర్ ఇంపోజిబుల్, ఒక దానిపైన ఒకటి ఇలా మ్యాచ్ అవ్వవు కాబట్టి దాన్ని నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటారు. మిర్రర్ ఇమేజెస్ కదా ఒకదానికొకటి, నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఇవి ఆప్టికల్ ఐసోమర్స్. అలాగే రొటేట్ ప్లేన్ పాలరైజ్డ్ లైట్ పంపిస్తే ఆ లైట్ అనేది రొటేట్ అవుద్ది. ఓకేనా? అదొక ఎక్స్పెరిమెంట్. ప్లేన్ పాలరైజ్డ్ లైట్ని కూడా ఈ కాంపౌండ్లు రొటేట్ చేస్తాయి అని అర్థం. అంటే ఈ రెండు ప్రాపర్టీస్ ఆప్టికల్ ఐసోమెరిజం అని చెప్పొచ్చు. PYQs. ఫస్ట్ క్వశ్చన్, రెజొనెన్స్ ఏం చేస్తుంది? ఇంక్రీజ్ ఎనర్జీ కాదు, డిక్రీజ్ స్టెబిలిటీ కాదు, ఇంక్రీజ్ స్టెబిలిటీ. రెజొనెన్స్ వల్ల ఏమొస్తుంది? ఇంక్రీజ్ స్టెబిలిటీ అనేది స్ట్రాంగ్ అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ రెజొనెన్స్ ఏం జరుగుద్ది? ఆటమ్స్ మూవ్ కాదు, ఎలక్ట్రాన్స్ మూవ్ అవును, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. బోత్ కాదు, నన్ను కాదు. ఓకేనా? ఆప్షన్ బి ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి రెజొనెన్స్లో. ఓకే. థర్డ్ క్వశ్చన్, హైపర్ కాంజుగేషన్ ఇన్వాల్వ్స్ సిగ్మా ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఫోర్త్ వన్, మోస్ట్ స్టేబుల్ కార్బోకాటియన్ ఏంటి? టెర్షరీ. ఓకేనా? ఫిఫ్త్ వన్, మోస్ట్ స్టేబుల్ కార్బానియన్, దీనికి ఇది ఆపోజిట్. ఓకేనా? మోస్ట్ స్టేబుల్ అంటే ఇది మోస్ట్ స్టేబుల్ టెర్షరీ, ఇది లీస్ట్, ఇది దీంట్లో లీస్ట్కి వస్తుంది, దీని దగ్గరకు వచ్చేసరికి మోస్ట్ ఇది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రాడికల్ స్టెబిలిటీ సేమ్, మోస్ట్ కార్బోకాటియన్ కలిగో రాడికల్ స్టెబిలిటీ కూడా అదే సీక్వెన్స్. సో టెర్షరీ, తర్వాత సెకండరీ, ప్రైమరీ. ఓకేనా? నెక్స్ట్ ఐసోమర్స్ ఏంటి? సేమ్ ఫార్ములా డిఫరెంట్ స్ట్రక్చర్. ఆప్షన్ ఏ సేమ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫార్ములా, నన్ను కాదు. ఆప్షన్ ఏ సేమ్ ఫార్ములా డిఫరెంట్ స్ట్రక్చర్. టైప్స్ ఆఫ్ రియాక్షన్స్.
ఫస్ట్ ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటి, 2 మాలిక్యూల్స్ కంబైన్, 2 మాలిక్యూల్స్ కంబైన్ అవ్వడాన్ని ఎడిషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఆల్కిన్ ప్లస్ H2 వస్తే ఏమవుద్ది, ఆల్కెన్ ఫామ్ అవుద్ది. అంటే దానికి 2 Hలు యాడ్ అవ్వగానే ఆల్కెన్ ఫామ్ అవుద్ది. క్లియర్. సెకండ్ చూసుకుంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏంటిది, 1 ఆటమ్ ఆర్ గ్రూప్ రీప్లేస్డ్, అంటే ఒక ఆటమ్ కానీ గ్రూప్ కానీ రీప్లేస్ అయితే దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ CH4 ఉంది, Clతో రీప్లేస్ అయింది అనుకో, CH3Cl అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ 4 Hలు ఉంటాయి, అంటే ఇలా ఉంటాయి. ఓకేనా. ఈ 4 Hల్లో ఒక H ఈ Clతో రీప్లేస్ అవుద్ది. మీకు తెలుసు కదా ఈ టర్మ్ మీనింగ్, సబ్స్టిట్యూషన్. మ్యాథ్స్లో కూడా వస్తుంది, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అని. ఓకేనా. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూకి బదులు అక్కడ మీరు ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తారు కదా, అంటే రీప్లేస్ చేస్తారు. ఓకేనా. అలా గుర్తు, టర్మ్స్ మీనింగ్ తెలియదు, మీనింగ్ తెలిస్తే ఈ 3 ఈజీ. ఎడిషన్ అంటే యాడ్ చేయడం, అది తెలిసిందే. ఎలిమినేషన్, ఎలిమినేషన్ మీనింగ్ తెలుసు కదా, రిమూవ్. ఓకేనా. ఈ రెగ్యులర్గా ఈ మీనింగ్ వింటారు కాబట్టి. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆటమ్స్, అంటే ఆటమ్ కంప్లీట్గా రిమూవ్ చేయడం. ఎక్కడొచ్చి యాడ్ చేయడం, ఎక్కడొచ్చి రీప్లేస్ జరిగింది Clతో. ఓకేనా. ఎక్కడేంటి ఆటమ్స్ కంప్లీట్ రిమూవ్ అయిపోతాయి. అలా రిమూవ్ అవడం వల్ల ఏమవుద్ది అంటే డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది మనకి హైడ్రోకార్బన్స్లో. ఓకే. ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ చూడండి ఒకసారి. ఎడిషన్ అంటే సింపుల్గా యాడ్ ఆటమ్స్, సబ్స్టిట్యూషన్ అంటే రీప్లేస్ గ్రూప్స్, ఎలిమినేషన్ అంటే రిమూవ్ ఆటమ్స్. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోండి ఇంకేదంతా కన్ఫ్యూజ్గా ఉంటే. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్. అసలు ప్యూరిఫికేషన్ ఎందుకు, వై ప్యూరిఫికేషన్? టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ప్యూరిఫికేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా ప్యూరిఫై చేయడం అంటే ఏంటి, అందులో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి కదా ప్యూరిఫై చేయడం అంటారు. సో ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్లోకి వచ్చేసరికి ప్యూరిఫికేషన్ మెథడ్స్ దేనికి అంటే రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్సే మనం ప్యూరిఫికేషన్ మెథడ్స్ అంటాం. అవి దానికోసం యూజ్ అవుతాయి. ఆ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఏంటి అంటే ఇవి చూడండి. 1 డిస్టిలేషన్, 2 క్రిస్టలైజేషన్, 3 క్రోమటోగ్రఫీ. ఏంటి డిస్టిలేషన్? డిస్టిలేషన్ అనేది ఎలా చేస్తారు, ఇది బేస్డ్ ఆన్ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 కాంపౌండ్స్ ఉన్నాయి, అంటే మిక్సర్ ఉంది, అందులో ఒక దాన్ని మనం ప్యూరిఫై చేయాలంటే ఒకటి అన్వాంటెడ్ ఉంది, ఒకటి వాంటెడ్ ఉంది. సో దాన్ని ఎలా సపరేట్ చేయాలి అంటే ప్యూరిఫై చేయాలి కదా మనకు కావాల్సింది. ఇందులో ఏ ప్లస్ బి 2 మిక్స్ అయి ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేస్తామంటే దీనికి బాయిలింగ్ పాయింట్. ఓకేనా, అంటే దీనికి హీట్ ఇచ్చామనుకో. ఓకేనా, హీట్ ఇస్తే సర్టెన్ టెంపరేచర్కి ఇది రైజ్ అవుతుంది. అంటే ఈ 2 మిక్సర్, ఇది మనకి ఏది కావాలి, ఎదురు ఏ కానీ బి కానీ మనకి ఏదైతే వాంటెడ్ అది. ఏం చేస్తామంటే ఈ బాయిల్ చేయడం వల్ల మనకి ఆ మెథడ్ ద్వారా ఏదైతే ఇందులో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మెటీరియల్ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉందనుకో, అంటే అంత ఏ బాయిలింగ్ పాయింట్ 70 degrees అనుకో, బి బాయిలింగ్ పాయింట్ 100 degrees అనుకో. అప్పుడు మనం 70 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తే ఈ కంటైనర్కి ఇక్కడ నుంచి ఇలా ఏ ఎవాపరేట్ అయిపోతుంటుంది. ఓకేనా. వచ్చిందని మనం ఏం చేయాలి, ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే మనకి ఏ వస్తుంటుంది. సో దీని ద్వారా మనం ఏం చేసాం, ఇది ఒక మిక్సర్, ఇందులో మనకి అన్వాంటెడ్ బిఏ అవ్వచ్చు లేదా ఏ అవ్వచ్చు, ఏదైతే అది ఇంప్యూరిటీ. మనకు కావాల్సిన మెటీరియల్ని ఇలా ఈ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ని మనం బేస్ చేసుకొని 70 degrees ఇవ్వగానే ఇది ఇప్పుడు ఏ అనేది మనకి ఎవాపరేట్ అయ్యి ఏ కలెక్ట్ అయింది. ఇక్కడ ఏ కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బి ఉండిపోద్ది. సో మనకి ఏ వాంటెడ్ మెటీరియల్ అనుకో ఏనే కలెక్ట్ చేసుకున్నాం, ఒకవేళ బి అనుకో బి ఇక్కడ ఇలా కలెక్ట్ అయింది. ఓకేనా. సో ఇలా ఆ ఇంప్యూరిటీస్ని మనం ఈ విధంగా మనం చేయొచ్చు. దీన్ని డిస్టిలేషన్ అంతటి బేస్డ్ ఆన్ బాయిలింగ్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తాం, బేస్డ్ ఆన్ బాయిలింగ్ పాయింట్, అంటే బాయిలింగ్ పాయింట్ని బేస్ చేసుకొని ఇలా మనం ప్యూరిఫై చేస్తుంటాం. ఓకేనా, ఆర్గానిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ సెకండ్ క్రిస్టలైజేషన్. క్రిస్టలైజేషన్ బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ. ఇది సాల్యుబిలిటీని బేస్ చేసుకోండి. అంటే ఇది ఎలాగంటే ఏవైతే మనం ప్యూరిఫై చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ని అవి తీసుకెళ్ళి ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం, అంటే హాట్ సాల్వెంట్లో. అది హీట్ చేయడం వల్ల బాగా డిజాల్వ్ అవుతుంది. దాన్నే ఏం చేస్తాం, ఫిల్టర్ చేసి ఆ తర్వాత కూల్ చేస్తాం. ఫిల్టర్ చేయడం వల్ల మనకు ఇంప్యూరిటీస్ అన్ని సైడ్ అయిపోతాయి, ఎందుకంటే ఇది మొత్తం డిజాల్వ్ అయింది కాబట్టి మనకు కావాల్సిన కాంపౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏని ఇందులో బి అనే సాల్వెంట్ ఇది. ఓకేనా, డిజాల్వ్ చేసాం. ఓకేనా, డిజాల్వ్ చేసిన తర్వాత ఏమైంది, మొత్తం కరిగింది. దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం ఫిల్టర్ చేస్తాం. ఓకేనా, ఫిల్టర్ తర్వాత మళ్ళీ ఇది ఈ మెటీరియల్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంప్యూరిటీస్ ఉండిపోతాయి. మళ్ళీ ఈ మెటీరియల్ ఏం చేస్తామంటే కూల్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చేసినప్పుడు ఓకేనా
హీట్ ఇస్తాం, ఎందుకంటే హాట్ సాల్వెంట్లోనే, అంటే అది డిజాల్వ్ అవ్వాలంటే ఎక్కువ మనం హీట్ ఇస్తే డిజాల్వ్ అవ్వద్దు, కాబట్టి అక్కడ హీట్ యూజ్ చేసుకొని ఇక్కడ డిజాల్వ్ చేసి తర్వాత అక్కడ ఫిల్టర్ చేసి దాన్ని మళ్ళీ కూల్ చేస్తే మళ్ళీ క్రిస్టల్గా కన్వర్ట్ అవుతాయి. మనకి ముందు ఏవైతే మనం ఇందులో డిజాల్వ్ చేసాం సాల్వెంట్లు అవే వస్తాయి ఇక్కడ. సో ఈసారి అట్ల నుంచి ఇంప్యూరిటీస్ అన్ని కంప్లీట్ రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ, ఎందులో అయితే ఇవి కరుగుతాయి ఆ సాల్వెంట్లు మనం డిజాల్వ్ చేస్తాం. క్రోమటోగ్రఫీ ఇది ఎలా అంటే బేస్డ్ ఆన్ అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ అంటే ఏంటి, ఒక సబ్స్టెన్స్ యొక్క సర్ఫేస్ పైన ఎనదర్ సబ్స్టెన్స్ వచ్చి అటాచ్ అవ్వడానికి, ఓన్లీ సర్ఫేస్. ఓకేనా, అంటే లోపలికి కాదు, సర్ఫేస్ నుంచి లోపలికి కాకుండా ఓన్లీ సర్ఫేస్ పైన మాత్రమే అవి అటాచ్ అవుతాయి. అలా అటాచ్ అయితే దాన్ని అడ్జార్ప్షన్ అంటారు, ఏడి. అబ్జార్ప్షన్ అంటే సర్ఫేస్ కాదు లోపలికి కూడా మెటీరియల్ వెళ్తే దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఓకేనా, మనకు ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ మాట్లాడుకున్నాం. అబ్జార్ప్షన్ బేస్ చేసుకొని ఈ క్రోమటోగ్రఫీ చేస్తుంటాం అన్నమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు ఇంక్ని అండ్ మన బ్లాక్ ఇంక్లో బ్లూ, రెడ్, ఓకేనా, ఎల్లో, ఈ కలర్స్ అన్నీ ఉంటాయి ఒక బ్లాక్ ఇంక్లో. దాన్ని ఒక పేపర్ పైన డాట్ చేస్తే, ఒక వైట్ పేపర్ పైన దీన్ని మనం ఒక సాల్వెంట్లు అంటే వాటర్లో డిప్ చేసాం అనుకో, పేపర్ని డిప్ చేస్తే ఏమవుద్దంటే ఈ పేపర్ తడిచిపోద్ది కదా ఇక్కడ వరకు. ఓకేనా, అంటే ఈ డాట్ వరకు డిప్ చేస్తే అప్పుడు ఇందులో ఉండే ఇంక్ ఏమవుద్దంటే అలా స్ప్రెడ్ అయిపోతుంటుంది ఇలా. ఓకేనా, స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్ కలర్స్గా స్ప్రెడ్ అవుద్ది. కొంతవరకు ఈ కలర్ వద్దు, కొంతవరకు ఇంకొక కలర్ ఇలా స్ప్రెడ్ అవుతుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఇంక్ని పేపర్ మీద పెట్టి లేదా చాక్ పీస్ని ఇంక్లో ముంచి, చాక్ పీస్ని అది తీసుకెళ్ళి మీరు ఇంక్లో ముంచిన తర్వాత అది ఒక్కసారి అలా స్ప్రెడ్ అవుతుంటుంది పైకి. ఓకేనా, అంటే ఇంక్లో ముంచిన వెంటనే దానికి పైన సర్ఫేస్ మొత్తం దానికి అది అటాచ్ అవుద్ది. దాన్ని మనం దేంట్లోనే సాల్వెంట్లో అంటే వాటర్లో దేంట్లో ముంచామనుకో అలా ఇంకేమవుతుంది స్ప్రెడ్ అవుతుంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా పేపర్ మీద కూడా ఒక ఇంక్ మనం ఇలా తీసుకుంటే ఇంక్ని డిప్ చేస్తే ఆ పేపర్ని సాల్వెంట్లో డిప్ చేస్తే అది ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్తాయి. డిఫరెంట్ కలర్స్ ఇక్కడ వస్తుంటాయి మనకి. ఓకేనా, అంటే అందులో ఉండే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ స్పీడ్తో మూవ్ అవుతాయి. ఆ మూవ్ అవడం వల్ల కలర్స్ వేరుగా వస్తాయి. అందులో ఉండే కలర్స్ అన్ని మనం ఈజీగా సపరేట్ చేసి చూడొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. అంటే ఈ ప్రాసెస్లో క్రోమటోగ్రఫీ అంటే అనాలిసిస్కి, అలాగే బల్క్లో సపరేట్ చేయడానికి కూడా ఈ మెథడ్ని ఉపయోగిస్తుంది. దీంట్లో టైప్స్ ఉంటాయి క్రోమటోగ్రఫీలో. ఓకేనా, సో ఈ విధంగా క్రోమటోగ్రఫీ దేని బేస్ చేసుకుని అబ్జార్ప్షన్ అనే టెక్నిక్ మనకి ఆ క్రైటీరియాని బేస్ చేసుకుని చేస్తాం. ఇక్కడేమో సాల్యుబిలిటీ, ఇక్కడేమో బాయిలింగ్ పాయింట్. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని 3 టైప్స్: డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్, క్రోమటోగ్రఫీ. ఇవన్నీ ఏంటి, ప్యూరిఫికేషన్ మెథడ్స్. ఓకేనా, సో అనాలిసిస్, ఓకేనా, కాంపౌండ్స్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంది. ఓకేనా, క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే క్వాలిటీ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్ లేకుండా ఉంటాయని క్వాలిటీ అంటాం. అంటే డిటెక్ట్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏం చేస్తాం, డిటెక్ట్ చేస్తాం, ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి, విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్, అంటే ఏ ఎలిమెంట్స్ అందులో ఉన్నాయో ఆ అనాలిసిస్లో మనం చేసే పని ఏంటి, డిటెక్ట్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్, ఏ ఎలిమెంట్స్ అందులో ఉన్నాయో మనం క్వాలిటేటివ్ అనాలిసిస్లో డిటెక్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్, ఇట్లాంటి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో డిటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగిస్తాం క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటీ అంటే ఏంటి, అమౌంట్ ఎంత ప్రెజెంట్ ఉంది. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఒక మిక్సర్ కాంపౌండ్ ఉంది, దాన్ని అనాలిసిస్ చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే 3 సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఏది ఎంత పర్సంటేజ్ ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ని బేస్ చేసుకుంటాం. అదే క్వాలిటేటివ్ అంటే దాంట్లో ఏవైతే మనకి రిమూవల్ ఎలిమెంట్స్ ఏ ప్రెజెంట్స్ ఉన్నాయో అవే ప్రెజెంట్ ఉన్నాయో వాటిని. ఓకేనా, సో ఇవి 2 క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. PYQs. ఫస్ట్ క్వశ్చన్, ఎడిషన్ రియాక్షన్ అక్కర్స్ ఇన్, ఎడిషన్ ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కహాల్, ఆల్కైల్, హ్యాలైడ్, అంటే ఆల్కీన్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా. సెకండ్, సబ్స్టిట్యూషన్ అక్కర్స్ ఇన్ ఆల్కేన్. ఓకేనా, నెక్స్ట్, ఎలిమినేషన్ లీడ్స్ టు సింగిల్ బాండ్, డబుల్ బాండ్, నో చేంజ్, నన్. డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, క్రోమటోగ్రఫీ ఈజ్ బేస్డ్ ఆన్ బాయిలింగ్ పాయింట్ కాదు, సాల్యుబిలిటీ కాదు, అబ్జార్ప్షన్. ఓకేనా, క్రోమటోగ్రఫీ. నెక్స్ట్, డిస్టిలేషన్ డిపెండ్స్ ఆన్, డిస్టిలేషన్ దేని మీద, బాయిలింగ్ పాయింట్ మీద డిపెండ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ గివ్స్, క్వాంటిటేటివ్ అంటే పర్సంటేజ్. ఓకేనా, క్వాలిటేటివ్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్, క్వాంటిటేటివ్ అంటే పర్సంటేజ్.
ఓకేనా? ఓకే, ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? క్లియర్? థ్యాంక్ యూ.